సీఎం జగన్ రాకతో పల్నాడు జిల్లా రొంపిచెర్లలో సందడి వాతావరణం నెలకొంది. సీఎం జగన్ కు మద్దతుగా మండుటెండల్ని సైతం లెక్క చేయకుండా వచ్చామనంటున్నారు రొంపిచెర్ల ప్రజలు. సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ సీఎం జగనే రావాలని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తేనే మాకు యువతకు భవిష్యత్తు ఉందంటూ చెప్తూనే కనిపిస్తుంది. చిన్న పిల్లలు సైతం జగన్ వెనకట్ల మేమంటూ వాళ్ళంతా కూడా వచ్చిన పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా జగన్మోహన్ రెడ్డితో వీళ్ళంతా ఉన్న పరిస్థితుల్లో ఏం చెప్తారు? ఇదిగో ఈ బండి టెండర్ సైతం లెక్క చేయకుండా ఈ ప్రయాణిక మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి. మేమంతా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఈ రోజు చదువుతున్నాయి కానీ ప్రతిపక్షం మళ్ళీ అధికారంలో మేము వస్తే అదంతా కుట్రన్నా ఏం లేదు. ప్రతిపక్షానికి గెలుపు లేదు. గెలుపు సీఎం జగన్ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ జగన్ సీఎం. ప్రతిపక్షాలు ఇదంతా కుమ్ము కూడా వందల మంది వచ్చినా కానీ జగన్ ఇంటికి కూడా వేగలేరు. ఇంటికి కూడా వేగలేరు. ఎన్ని సంవత్సరాలైనా సరే ఎవరేమి చేసినా ముందు మాకు జగన్ రావాలి. జగన్ వస్తే మాకు అందరికి మంచి జరుగుతుంది. జగన్ సార్ ని మేము సీఎం గా చూడాలి. ఈసారి తప్పనిసరి మాకు అమ్మఒడి అందింది. ఇండ్లు మాకు ఇండ్లు ఇచ్చిండు. జగన్ అంతా మాకు చాలా మేలు చేశాడు. నాకు పెన్షన్ వస్తుంది, మా నాన్నకు పెన్షన్ వస్తుంది. జగన్ అన్న వల్ల మేము లబ్ధి పొందాము. మా కుటుంబం మొత్తం జగన్ అన్న వల్ల బతుకుతున్నాం. జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఒట్టి మాటలు. మాకు జగన్ అన్న కావాలి. మాకు జగన్ అన్న కావాలి. మాకు జగన్ సీఎం కావాలి. జై జగన్. జై జగన్. ప్రధానంగా యూత్ ఇక్కడ బ్రహ్మరథం పట్టడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెప్పాలి. దాదాపు గంటల తరబడి ఎండను కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి వస్తాడు, మమ్మల్ని కలుస్తాడు, మేము జగన్మోహన్ రెడ్డి చూస్తామని ఉత్సాహం మాత్రమే వీళ్ళందరిలో కనిపిస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో 24 ఎన్నికల్లో మళ్ళీ గెలిపించుకుంటాం. ఏదైతే నినాదం ఇచ్చాడో 175 నినాదం ఖచ్చితంగా దాన్ని అమలు చేసి తీరుతాము. జగన్మోహన్ రెడ్డిని గెలిపించి మళ్ళీ సీఎం కుర్చీ మీద కూర్చోబెడతామంటూ ప్రజలు రొంపిచెర్లకు సంబంధించిన గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ నారాయణ రెడ్డితో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ.